నరరూప రాక్షసులు మాత్రమే కోల్కతాలో జరిగిన అత్యాచార ఘటనకు పాల్పడతారని డాక్టర్ సమరం అన్నారు. బాధిత కుటుంబానికి న్యాయం జరిగే వరకు ఆందోళన చేస్తూనే ఉంటామని చెప్పారు. ప్రభుత్వాలు పోలీస్ వ్యవస్థ తీరును కూడా సమరం తప్పుపట్టారు. వ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. అది కేవలం ఒక్క రోజు విషయం కాదు. ఇంతవరకు చాలా భయంకరమైన సంఘటనలు డాక్టర్ మీద జరిగాయి, నర్సుల మీద జరిగాయి. ఇక ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ స్థాయిలో ఇటువంటి సంఘటనలు మేము ఊరుకోము. అంచేత ఇవాళ దేశవ్యాప్తంగా బంద్ చేస్తున్నాం. ఇక ముఖ్యంగా మన ఐఎంఏ నాయకులు వాళ్ళు వెళ్ళి హెల్త్ మినిస్టర్ మీట్ అయ్యారు. మీట్ అయిన తర్వాత చెప్తే వాళ్ళు చాలా సింపుల్గా తీసేసుకున్నారు. కలకట్టాలో జరిగినది ఎంత దారుణమైన సంఘటన ఇంత కాదు. ఆయన ఏమన్నారు, ఎక్కడైనా ఇన్సిడెంట్ జరిగితే 6 గంటల్లోగా ఉన్న హెడ్ ఆ హాస్పిటల్ సూపర్ కానీ ఇంకోళ్ళు కానీ పోలీసు వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయాలని చెప్పారు. ఇంత ఇదిగా అందరూ రియాక్ట్ అవుతుంటే అక్కడ వాళ్ళు తీసుకున్న నిర్ణయం అది అంచేది. ఇలా ఉంది మన ప్రభుత్వాల తీరు. ఇంత దారుణమైన వ్యవహారాలు జరుగుతాయి. నిజంగా కలకటాలో జరిగింది, ఆ పోస్ట్ గ్రాడ్ స్టూడెంట్ మీద జరిగింది చాలా నీచాతి నీచమైన ఒక నరరూపం రాక్షసులు చేసినటువంటిది సంఘటనది. అంచేత మేము స్ట్రాంగ్ ఇక ముందు ఊరుకోము. ఇక మాత్రం మొత్తం దేశవ్యాప్తంగా డాక్టర్స్, పారామెడికల్ స్టాఫ్ అందరూ కూడా ఇంకా అందరూ ఇవాళ సంఘీభావం చూశారు. ప్రజాసభ సంఘటన అందరూ కూడా దీంట్లో పాల్గొంటారు. ఏమైనా సరే ఇలాంటి సంఘటనకి వీలు లేదు, మేము ఊరుకొని చూస్తున్నాము. అంచేత అందరూ ఒక సంఘీభావం అనుకుంటున్నాం. ఈ రోజు సరే బంద్ ఒక్క రోజుకే కానీ ఇది మాత్రం ఇంకా తీవ్రంగా ముందుకు వెళుతుంది, దేశ స్థాయిలో జరుగుతుంది.